నమస్తే ఎస్వి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన హైదరాబాద్ సిపి ఆనంద్. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనున్నదని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పడానికే భూభారతి చట్టమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సు అనంతరం లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. సివిల్ సప్లై వస్తున్నారు. మొత్తం ఉన్న రేషన్ మనకు మొత్తం ఉన్న గ్యాస్ సిలిండర్లన్నీ వీళ్ళు సరిగా పని చేయక ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని అందించలేకపోతే చూస్తూ ఊరుకోము అని చెప్పాల్సిన అవసరం నీ మీద ఉంది, నీ మీద బాధ్యత. ఇక్కడ తిరిగమ్మా, ఇక్కడ చూడమన్నా, చూడండి, ఇక్కడ చూడమన్నా. తర్వాత గుంతపల్లి విలేజ్ నుంచి చాగి లక్ష్మీనరసమ్మ. తిరగాలి అలవాటు అయిపోయింది చెప్పలేదు. కావాడపల్లి గ్రామం నుంచి తర్వాత అనాజ్పల్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ వెల్లడించారు. A2 ఉన్నం సురేంద్ర, A3 హరిబాబురెడ్డి, A4 ముర్కి మార్కరేత్, A5 షేక్ మస్తాన్ వాలి, A6 దేవరాజు యేసుబాబుల అరెస్ట్ చేశారు. A1 తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటు అప్పన్నలు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 820 గ్రాముల ఎఫిడ్రిన్ కొకైన్తో పాటు ఒక వేయింగ్ మిషన్, 4 మొబైల్స్ సీజ్ చేశారు. ఈ డ్రగ్ విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్ను అక్కడి నుంచి చక్నావాడి దగ్గరలో నిర్మించిన షెడ్డుకు తరలించిన హార్స్ షెడ్డును పరిశీలించిన సిపి. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్పై ట్రైనింగ్ను పరిశీలించిన సిపి. ట్రైనింగ్లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్ను ప్రదర్శించిన ట్రైనీ మహిళా పోలీసులు. ఉస్మానియా నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ను తరలిస్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్ను టెంపరీగా తరలించాము. దీని ప్రత్యేకత మహిళలు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వారిని సేఫ్గా తరలించడానికి ఈ టీం పనిచేస్తోంది. మొదటి టీం 35 మందితో ఈ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీంను సిద్ధం చేశాం. నెక్స్ట్ మాకు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి
ఎలాంటి అపాయం కలగకుండా సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఒక వాల్ లాగా ఫామ్ అయిపోయారు సార్. అలానే సేఫెస్ట్ నియర్ గా ఎక్కడ ఉంది అని చెప్పేసి సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి మూవ్ అవుతా ఉన్నారు సార్. కదులుతూ ఉన్నారు కమాండర్ ఆదేశాల మేరకు. ఇప్పుడు డిస్పోజ్ అయిపోయారు సార్. ఈ బందోబస్తులు వెళ్లే సమయంలో మేము గమనిస్తున్నాము, రోజువారీగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు, వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సిటీలో. ఇది రాష్ట్ర రాజధాని కనుక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్యాకిల్ చేస్తూ ఉంటుంది. చెలో సెక్రటేరియట్ అని, లేకపోతే చెలో అసెంబ్లీ టైంలో, ధర్నా చౌక్ దగ్గర, అదే కాకుండా అనేక ప్రాంతాల్లో. అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము. ముఖ్యంగా సుల్తాన్ బజార్లో మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సందర్భంలో అప్పుడు అందరం మేము మా మీటింగ్ లో డిస్కస్ చేశాము. చేసిన తర్వాత మన ఒక మహిళ, ఎందుకంటే అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరి అయిన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. సో వీరు వెళ్లి అంతరాయం కలిగింది. దానివల్ల కొన్ని ఆరోపణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాయి కనుక ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనము ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీసీపీ సిఆర్ రక్షిత గారు, అదే కాకుండా కిష్టయ్య, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ ఒక స్వాట్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఎప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపించండి అంటే వీరు వెళ్తారు. మీకు కూడా స్వాట్ అనగానే మీరే తొందరగా వెళ్లి ట్యాకిల్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ మోనికా ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ట్రైనర్స్ అందరు కూడా ఉన్నారు. వారి పేర్లు రజనీకాంత్, నవీన్, శ్రీనివాస్, రత్నకుమారి, వీరందరి ఆధ్వర్యంలో మీరు చాలా బాగా ట్రైనింగ్ పొందారు. నాకు తెలుసు మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నాకు రిపోర్ట్ చేశారు మీ డీసీపీ గారు, సార్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేనన్నా మళ్ళీ అడగండి, చెప్పండి అంటే మీరు మెల్లమెల్లగా అందరు ముందుకు వచ్చారు. ఈ రోజు చూడండి ఏ విధంగా తయారు, మీరు అందరు ఫైటర్స్ లాగా తయారయ్యారు. సో మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దేనికి భయపడొద్దు. ముందు మనం ఒక ముందడుగు వేస్తేనే మనం ఏదైనా సాధించే పరిస్థితిలో ఉంటాం. సో మీ అందరికి అభినందన తెలియజేస్తూ ఇక్కడ సిఆర్ ఆఫీసర్స్ అందరికి కూడా, కిషన్ ప్రత్యేకంగా ఈ హార్స్ టేబుల్స్ కట్టేయడం, ఆయన టీం మొత్తం చాలా కృషి చేశారు. ఇదే కాకుండా డాగ్ కెనల్స్ కూడా బాగా కష్టపడి అన్ని టెంపరీ డాగ్ కెనల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా మంచిగా ఈ మూగ జీవులకు మీరు ఎటువంటి కష్టం కాకుండా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ. సో దీంతో మీ అందరికి మొత్తం సిఆర్ టీమ్ కి, డీసీపీ రక్షిత మూర్తి గారికి అందరికీ నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములను కోల్పోయిన పెండ్లిపాకల గుడితాండ గ్రామస్తులకు మండల పరిధిలోని దేవరకొండ, జానితాండ గ్రామాలలో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న సర్వే నిలిపివేయాలని 2 తాండాలకు చెందిన రైతులు మంగళవారం దేవరకొండలో ఆందోళన చేపట్టారు. పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న ఆయా గ్రామాల భూ నిర్వాసితులకు వారి గ్రామాల్లోనే భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి దేవరకొండ బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఇరవై 30 సంవత్సరాల నుంచి మేమే చేసుకొని తింటున్నాం. 60-70 సంవత్సరాల నుంచి ముత్తాతల భూమి, మా భూమి మాకే కావాలి. పట్టాలు ఇవ్వాలి, మాకు గవర్నమెంట్ పట్టాలు ఇవ్వాలి. మా భూములు మాకే కావాలి. మా భూముల జోలు రావద్దు, మా భూముల జోలు రావద్దు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మా భూములు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి. వర్తిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్తిల్లాలి గిరిజనుల ఐక్యత. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం మరియు మండలానికి చెందిన 1200 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గుడమ్మా, సంతోషం. రైట్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నందుపట్ల ఏం పేరమ్మా? రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చినావు? నారాయణపురం అన్నావు. అట్లే, ఓకే. కట్టుకో, కట్టుకున్నా. సతీష్ ఏం పేరమ్మా? రైట్, గుడ్, ఓకే. ఎక్కడమ్మా? జమ్మాపురమ్మా. జమ్మాపురం ఎవరు రాలే? దూరదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇటువా, ఇటువా, పట్టుకోండి. రైట్ అమ్మా, ఇటువా అమ్మా. మండలానికి గ్రామానికి. ఓకే, పేరమ్మా? ఏ ఊరు? మరి ఎవరు లేరా అన్నపురం? ఈ 10 మంది ఎక్కడ పోయారు? అన్నపురం రండి, మీరు ఇద్దరు రండి. రైట్ అమ్మా, ఓకే. స్టార్ట్ చేస్తారు కదా, జాగ్రత్త. రైట్ అమ్మా, ఓకే. రైట్ అమ్మా, ఓకే. రైట్ అమ్మా, ఓకే. ఓకే. 10 ఏళ్ల ప్రభుత్వం, ఒక నిమిషం. 10 ఏళ్ల ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. ఇందిరమ్మ ఇల్లు అని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేదు. అక్కడ భువనగిరిలో సింగనగూడెం దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టిర్రు. అవి ఎక్కడికక్కడ అద్దాలు పెట్టలే, కరెంటు వైర్లు గుంజకపోయిర్రు, డోర్లు కూడా విక్కపోయిర్రు. ఒక్క 600 ఇళ్ళు గట్ల శాతగాలే 10 ఏళ్ళు పాలించిన వాళ్ళకు. అక్కడ సింగనగూడెంలో అది పరిస్థితి. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లకు 3.5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేసినాం. 640 డబుల్ బెడ్రూమ్లు మేము ఇస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. భువనగిరి టౌన్లో డబుల్ బెడ్రూమ్లు 640 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అక్కడ జుబ్లక్పల్లిలో, కొండమడుగుల, బీబీ నగర్లో కూడా అవి దాదాపు 120-150 ఇండ్లు ఉంటాయి. అక్కడ కూడా కంప్లీట్ చేసి అవి కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాకుండా మేము ఇంకొక విషయం ఏంటంటే, ఇదే ఏకే ప్యాలెస్లో, ఇదే ఫంక్షన్ హాల్లో 2 సార్లు ఇందిరమ్మ 2 సార్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ప్లాట్లు ఇస్తామన్నారు. పిలిచిర్రు అందరినీ. ఇచ్చిర్రా? మీరందరూ వచ్చి ఉంటారు. కొంతమంది అన్న వీడికి వచ్చింది కదా, పిలిస్తే ఇయ్యలే. ఒక్క ప్లాట్ ఇయ్యలే, ఒక్క ఇల్లు ఇయ్యలే, ఏం చేయలే. 2 సార్లు వీడికి పిలిచిర్రు. ఈరోజు మన పిలుసుడే మనం పత్రం మీకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం. ఈరోజు తెల్లారి మొదలు పెట్టుకోవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు చెప్తాము. దేని మీద వెనక ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళ కూలిందా అంటే ఎక్కడ లేదు. ఇది ఒక తెలంగాణలో జరిగింది. అంటే అంత తెలివికల్లోళ్ళు, అంతకు ముందున్న పాలకులు
1,00,000 కోట్లు ముంచిండ్రు. ఇంకా వివిధ ప్రాజెక్టులు వివిధ పథకాల కింద 6-7 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఈరోజు రాష్ట్రంలో పైసలు లేని పరిస్థితి చేసిండ్రు. అప్పుల రాష్ట్రంగా మార్చి నాడు ధనిక రాష్ట్రము అడ్డగోలు ప్రాజెక్టులకు ఇచ్చారు కానీ ఇందిరమ్మకి ఇయ్యలే. మరి ఆ రోజు కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే, ఆ రోజు సన్న బియ్యం ఇయ్యలే. ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సన్న ఒట్లు వండియడానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సన్న ఒట్లు వండించి మరి ఆ బియ్యము మళ్ళా మన పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునే గురుకులాలల్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం మొదటిసారిగా తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేనట్టు మన దగ్గరనే మొదలైంది. సన్న బియ్యము 10,000 కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇస్తుంటే అంతకుముందు అవి ఎవరు తినకపోయేది. మళ్ళా 8 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకొని మళ్ళా 30-40 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనేది. అక్కడ ప్రభుత్వానికి 10,000 కోట్ల నష్టం, మీకు అందరిది కలిపితే మళ్ళాదో 10,000 కోట్ల నష్టం. ఇట్లాంటివన్నీ లేకుండా నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా సన్న ఒట్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమం 500 బోనస్ ఇచ్చి రైతులను మరి ఉత్సాహపరుస్తూ అట్లనే సన్న బియ్యం ఇచ్చి మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈ సన్న బియ్యం ద్వారా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం. ఈ సన్న బియ్యం కార్యక్రమంలో నేను కలెక్టర్ గారు మేమందరం కూడా మరి అక్కడ ఎస్టీ కాలనీలల్లో ఎస్టీ గ్రామాలల్లో తండాలల్లో గ్రామాలల్లో పేదవాళ్ళు ఇట్లా సన్న బియ్యం తీసుకునే వాళ్ళ ఇళ్ళలో పోయి భోజనాలు కూడా చేసినాం. వాళ్ళందరూ కూడా సంతోషం వెలుగుచ్చిండ్రు. వాళ్ళతో పాటు ఆ సంతోషం పంచుకున్నాం మేము. ఈరోజు మీ అందరూ కూడా ఈ సన్న బియ్యం ద్వారా కూడా అందరు సంతోషంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. సంతోషంగా ఉన్నారా లేదా? సన్న బియ్యం సంతోషం కదా. మరి ఆ సన్న బియ్యం కార్యక్రమం జరుగుతుంది. మరి అట్లనే రేషన్ కార్డులు కూడా ఈరోజు మన భువనగిరి నియోజకవర్గంలోనే 30,000 రేషన్ కార్డులల్లో కొత్త మెంబర్లను కూడా జమ చేసిండ్రు. కుటుంబ సభ్యులు పెరిగితే పిల్లలు పుడితే కొత్త కోడలు ఇంటికి వస్తే రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు జమ చేయకపోయింది, ఆ పేర్లు రాయకపోయింది. 10 ఏళ్ళు చేయలే, 10-12 ఏళ్ళ నుంచి చేయలే. ఈరోజు చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశతోటే ఈరోజు మన ప్రభుత్వం రావాలి, ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉండే. ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ఓ ధనిక రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సరే ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండ్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలే. వానలు చెడ్డపడ్డ వానలు పడ్డప్పుడు, వడగండ్ల వానలు పడ్డప్పుడు, ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు, రేకులు లేచిపోయినప్పుడు, తాటిపత్రి కప్పుకొని బతుకుతున్న పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరిచ్చిందని చెప్పి నాడు నిజంగా చాలా బాధపడ్డాను. ఒలిగొండ మండలంలో అటు పక్కకు మిగతా దగ్గరలో కూడా గాలివానలు వచ్చినప్పుడు రేకులు పెంకుటిల్లు తాటిపత్రులు కొట్టుకపోయినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాలను పరామర్శించడము, వాళ్ళకు 20,000, 30,000, 50,000 మన వంతు సాయంగా చేసిన మనం రేకులు కప్పుకోండి, కనీస అవసరాలు తీర్చుకుందాం, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ పాలన మళ్ళా వస్తాయని చెప్పి నాడే చెప్పినట్టు ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామంటే ఇది నిజంగా చాలా సంతోషం. దీనికోసమే మనం పోరాటం చేసినాం, దీనికోసమే ఒక మార్పు కోరుకున్నాం. ఆ మార్పులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ పాలన ప్రజాపాలన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు మరి ప్రొసీడింగ్స్ ఆ పత్రాలే కదండి, శాంక్షన్ ఆర్డర్స్ అంటారు, ఆ ధృవీకరణ పత్రం ఈరోజు మీకు ఇవ్వడానికి భువనగిరి మండల్ టౌన్కి సంబంధించి మరి 1100
చిల్లర పై చిలుకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరి ఈ ధృవపత్రాలు ఇచ్చే కార్యక్రమం, ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం, దానికోసం మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాం. ఈరోజు మండలం ప్రతి దగ్గర బీబీనగర్ కూడా పిలుచుకుందాం అనుకున్నాం. ఈ రెవెన్యూ డివిజన్ కింద వచ్చేది మరీ ఎక్కువ మంది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. భువనగిరి టౌను మండలం, ఎందుకంటే మండలం అంటే టౌన్స్ ఉంటే ఉంటుంది, అందరం కలిస్తే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. అందరం కలుద్దాం, అందరం కూర్చొని మాట్లాడుకొని ఇందిరమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్స్ ధృవపత్రాలు ఇచ్చి అందరం కలిసి భోజనం చేసి మరి అందరం మాట్లాడుకొని ఈ యొక్క పండుగ జరుపుకుందామని చెప్పి మరి అధికారులతోటి మునుగోడులోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతులకు పంటల సాగు మెలకువలపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేది వ్యవసాయమని, ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ రైతులు ఎక్కువ రాబడిని పొందాలని ఆకాంక్షించారు. వ్యవసాయానికి ప్రధాన వనరు నీరేనని, ఈ సమావేశంలో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ సాగు చేస్తూ ఎక్కువ దిగుబడిని, అధిక రాబడిని పొందుతున్న యువ రైతుల విజయ గాథలను ఇతర రైతులకు పరిచయం చేస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆధునిక పద్ధతుల ద్వారా ఉద్యానవన శాఖ సలహాల సూచనలతో వ్యవసాయం చేస్తే అధిక రాబడి పొందొచ్చని ఈ సమావేశం ద్వారా రైతులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్, నియోజకవర్గంలోని యువ రైతులు అందరూ పాల్గొన్నారు. నేను మా మిత్రుడు జగన్ ఎక్కడ పోయినా మీ ఇద్దరు మాట్లాడాలి. నేను పోతే ఏదైనా కంపల్సరీ దాన్ని సక్సెస్ చేసుకొని వస్తాను. అయితే వ్యవసాయాన్ని మా ఒక్కడే అనిపించింది సార్, ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ఉద్యోగం అనేది బాధ్యతలే. ఏమైంది అని మన ప్రయాణం నల్లగొండ జిల్లా బిహెచ్ఎస్ అనంతరెడ్డి గారికి, అదేవిధంగా 8,900 ఎకరాల ఆర్థిక సాగు ఉంది సార్. దీంట్లో ప్రధానంగా పండ్ల తోటలలో మామిడి తోటలు, అదేవిధంగా బొత్తాయి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఒక్కొక్క ఎకరంలో దొంగ సాగు చేసి సంవత్సరానికి 5 నుంచి 8 లక్షల రూపాయలు నికరంగా ఆదాయం సంపాదించినటువంటి రైతు మన కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి జక్కల వెంకటేష్ గారికి మన ఎమ్మెల్యే గారు శాల్వాతో సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఉద్యానవన పంటలు పండించిన గడిపల్లి నర్సరెడ్డి గారిని కూడా మన ఎమ్మెల్యే గారి సన్మానం పొందవలసిందిగా కోరుతున్నాం. కూడా రెండు రోజుల నుంచి తన చెరువు లేవు, అన్ని కబ్జా అయిపోయినాయి. వర్షాకాలంలో నీళ్ళు మొత్తం మనం స్టోరేజ్ చేసుకుంటే వాటర్ దొరుకుతుంది. ఇప్పుడు మనం మునుగోడు నియోజకవర్గంలో 148 చెరువులని మనం ఐడెంటిఫై చేస్తాం. 15 నెలల నుంచి వాటికి ఇప్పుడు టెండర్లు పిలిపించి ఆ చెరువుల్ని ఫీడర్ ఛానల్ క్లియర్ చేసి మనం చెప్తాన్ని పెట్టి ఫీడర్ ఛానల్ ద్వారా ఆ చెరువు నింపితే మనకు కడుపు వాళ్ళకు వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఎవరికి బోరు ఇప్పుడు నారాయణపురం అయితే మొత్తం బోరు వెళ్ళిపోయింది. కాబట్టి మీరు వచ్చేవారు ఈ సంవత్సరం పోయి వచ్చే సంవత్సరం రాబోయే 3 సంవత్సరాల చెరువులు మొత్తం కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి దాని మీద నేను దృష్టి పెట్టాను. అదేవిధంగా సర్ఫేస్ డైక్స్ అని చెప్పి, సబ్ సర్ఫేస్ డైక్స్ అని చెప్పి మనం మునుగోడు వాళ్ళ మీద ఎస్ఎస్సి సబ్ సర్ఫేస్ డైక్స్ 48 ప్రపోజ్ చేసాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోలేదా, ప్రపోజల్స్ కూడా తయారవుతాయి. నిన్న రాత్రి కూడా దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేసినాం. ఎప్పుడు రాములు చూపించి రివ్యూ మన రాత్రి 9 గంటల వరకు ముందు రివ్యూ చేసినాం. ఎందుకంటే ఇదంతా మీకోసమే. అల్టిమేట్ గా మీరు వ్యవసాయదారులు అంటే నీరు కావాలి, అవునా కదా? ఏం చేయాలి? నీరు కావాల్సిందేగా. లేకపోతే ఏం చేయదు? ఏ పంట చేయొచ్చు. నువ్వు ఆయిల్ వేస్తావా, నువ్వు పళ్ళు వేస్తావా, దొండకాయ వేస్తావా, ఏదైనా నీరే ఉండాలి కదా. జుట్టు నమ్మ ఎక్కడైనా 30 ఎకరాలు 30 వేసుకోవడం నీరు ఉంటుందే కదా, అవునా కదా?
కేంద్రీకరించారు కాబట్టి తప్పకుండా మీకు ఆ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మాత్రం ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని పనిచేస్తున్నాం. అదే నీళ్లు కావాలన్నారు, నీళ్ళు నోటి చూసాయని చెప్తున్నా. ఈసారి ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎక్కువ వచ్చినట్టే నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు, మోడీని పోటీ చేయమన్నారు. మొదటి వింటనే నీకు మంత్రి పదవి ఇస్తాను. ఆ మంత్రి ఇచ్చినా ఇవ్వకుండా నీ మునుగోడు బ్యాక్వర్డ్ ఉంది, మునుగోడే పోటీ చేస్తాను. కేవలం ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో నేను పార్టీ మారి మళ్ళీ వచ్చి పోటీ చేస్తాను. మన సంస్థ ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కాపాడాలి. ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు ఎడారిగా ఉంది. కాలువ కింద మొత్తం మీడియా కోలాడు ఉంది. ఈ మునుగోడు ప్రాంతానికి మనం న్యాయం చేయాలంటే ఈసారి ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే ఏకైక లక్ష్యం ప్రభుత్వం. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఢిల్లీ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా శివనగరం రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే, లక్ష్మణాపురం శివనగరం చేస్తే డెవలప్మెంట్తో పాటు మనం ఒంగోలు చేసుకోవడానికి 1,75,000 ఎకరాలు కాలువలు ఉదయ సముద్రం ద్వారా 10,000 ఉంటే బ్రాహ్మణ నుంచి ఇంకొక 10,000 వస్తున్నాం. విశాఖపట్నం తీసుకొచ్చి కావాలి. అదేవిధంగా మూసీ కూడా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. మన ఢిల్లీ శివనగరం నుంచి నారాయణపురం చౌడుపురం మండలాల్లో కూడా రాష్ట్రాలకు ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కరువు ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాన్ని మనం మంచిని తీసుకొచ్చి కాలువ ద్వారా రైతులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏ విధంగా సరే ఎంత దూరమే పోయి పోరాటం చేసిన మీ గురించి కష్టపడతాం. అది నేను నా ఒక యజ్ఞం లాగా చేస్తున్నా అనుకోండి. యజ్ఞం లాగా విడవలేదు లేదు. అదేవిధంగా మనం వర్షాకాలంలో నీళ్లు పడితే ఎక్కడ మొత్తం చెరువులు కుండలు అప్పుడు ఎక్కడికి కావాలి కుండల మన బాగా మన మొగవాళ్ళు బాగా పైగా నడుపుతూ అని వాళ్ళందరూ కేవలం వ్యవసాయం వాళ్ళ కుటుంబాలకు బాగుండాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లలు చదివించుకోవాలి. పిల్లలకు మనం ఒక ఏదైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా సాగు వచ్చినా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యపరంగా. అంటే డెఫినెట్ గా మనం ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే తప్పితే వ్యవసాయం నమ్ముకోలేదు మనం కుటుంబాన్ని పూజించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ ఎంత మంచి ప్రోగ్రాం అంటే ఉద్యానవనం పంటలు అనేది పండ్ల కావచ్చు, పూలు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఆయపాం ఇటువంటి ఏంటంటే రైతుల ప్రయోజనం కాపాడేది. కాబట్టి మన ఆలోచన మార్చుకోవాలి. మనకు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ పక్కనే ఉంది దగ్గర. ఒక 40 ఏళ్ళు అయితే మరి కూడా అయితే 45 నిమిషాలు పోతాం 20-25. కాబట్టి మనం వీలైన వరకు మనం హైదరాబాద్ కు నల్గొండకి 5 ఏళ్ళు దగ్గరలో కాబట్టి రిమోట్ ఏరియా లేవు. హైదరాబాద్ కరీంనగర్ అంటే మనం హైదరాబాద్ పక్కన హైదరాబాద్ బాగా ఎట్లంటే ఇవాళ ఈ రోజు నుంచి 10 ఏళ్ళ నుంచి 10 మొత్తం సగం తెలంగాణ అక్కడే ఉంది. అది ఇంటర్నేషనల్ సిటీ అయిపోతుంది. అంటే మన వ్యవసాయం ఆధునిక పద్ధతిలో ఉద్యోగ పద్ధతులు చేస్తే మనం మంచిగా ఆలోచన చేసి పెళ్లిలో చేస్తే మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం మీరు అన్నట్టు రమేష్ జగన్ జగన్ నర్సరీ గారు చెప్పినట్టు ఎవరు తయారాల్సిన అవసరం లేదు. మన కష్టం మీద మనం ఆత్మగౌరవంతో బతికేది అంటే అది వ్యవసాయం. ఎవరైనా ప్రకటన చేసి ఎవరు కాపాడుకోలేము, ఎవరు చూసి తిరగాల్సిన అవసరం లేదు. నీ తెలివితేటలు నీ కష్టమే నేను గౌరవంగా నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. అటువంటిదే ఇప్పుడు మీరు చేస్తున్నారు. కాబట్టి నీ నాలుగుగా కొన్ని అడిగి ఎస్వీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ 6వ తేదీన ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
హెలిప్యాడ్ నుంచి ఇక్కడ దాకా వస్తారు బండి వచ్చినాక అక్కడ దిగుతారు. దిగినాక లెఫ్ట్ సైడ్ ఇవి ఉంటాయి వరుసగా. మనం ఇప్పుడు వరకు 6 డిపార్ట్మెంట్ వచ్చినాయి, అన్ని శిలాఫలకాలు ఉంటాయి. ఈ 6 కూడా ఇక్కడ అన్ని కూడా మనం మళ్ళీ ఆటోమేటిక్ పెడతాము స్విచ్. ఒక్కగానే అంతా కూడా ఒకేసారి ఇక్కడనే ఇది అయిన తర్వాత చేసుకొని సారు ఇక్కడ నుంచి ఈ థర్డ్ హ్యాంగర్ డాన్స్ ఆ డాన్స్ ఇంకా సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో తహసీల్దార్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు మేలచెరువు, వెంకటరామపురం, ఎర్రగట్టు, కప్పలకుంట, హేమ్లాతండ, జగ్గుతండ, వెల్గట్టూరు గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న దరఖాస్తుదారులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హుజూర్నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి వి శ్రీనివాసులు పాల్గొని దరఖాస్తుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పట్టా ఇనాం, లావుని, సీలింగ్, ప్రభుత్వ భూదాన్, పోడు, సాదా, బైనామా, రిజిస్టర్ భూముల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాజా అజ్దర్ అలీ, ఎస్ఐ పరమేష్, సీనియర్ అసిస్టెంట్ జానకిరామ్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హీరో ఆధారం ఉండాలమ్మా. ఖాళీకి ఇస్తే చెమ్మ ఎవరు చెప్పు, లాస్ట్లో చూస్తారు. నువ్వు కూర్చో, మీరు మాట్లాడుకోవాలి అంటే ఈ అది మీరు తీసుకున్నది ల్యాండ్. నేను రేపు ఏమంటాను, నేను వచ్చి పెట్టినాక లక్షల్లో కూడా చూపించామని అంటాడు. దరఖాస్తు సార్ రేవూరు అయితే రేపా రేవూరు శివారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనున్నదని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం.